సందర్భంగా ప్రత్యేకమైన ధూపం ఇంట్లో వేయాలి. ఆ ధూపం ఎలా వేయాలంటే సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేసి వెలిగించి ఇల్లంతా ధూపం వేయాలి. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు. అదేవిధంగా ధనయోగం కూడా కలుగుతుంది. ఈ ధూపం వేశాక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే భౌమ అమావాస్య రోజు, వైశాఖ అమావాస్య, శనైశ్చర జయంతి రోజు శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ అభిషేకం ఏంటంటే గంధ జలాలతో అభిషేకం. శివుడికి గంధ జలాలతో అభిషేకం, విభూతి కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి. గజలక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టుకున్నాక ఆవు పాలతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరిస్తే కాళీ అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అదేవిధంగా భౌమ అమావాస్య, శనైశ్చర జయంతి,